హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వండర్ ఉమెన్స్ 222. ముందుగా మా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి కొత్త స్వీట్ రెసిపీ అండి. ఎలా చేయాలి ఏమి అనేది మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మార్కెట్ నుంచి తెచ్చుకున్న గులాబ్ జామ్ పౌడర్ని కట్ చేసుకొని ఒక కప్లో కొలత తీసుకోండి. అందులోకి కొంచెం నెయ్యి వేసుకొని, ఒకవేళ పాలు ఉంటే పాలు లేదంటే నీళ్ళు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉండాలి పిండి మొత్తం. చాలా మెత్తగా కలుపుకుంటేనే గులాబ్ జాములు బాగా వస్తాయి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత వాటిని రౌండ్ షేప్లో చిన్న చిన్న బాల్స్ లాగా గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ లాగా మొత్తం అన్నీ తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం నీళ్ళు, మనం షుగర్ సిరప్ చేసుకోవాలి కాబట్టి అందులో కొంచెం చక్కెర కూడా వేసుకోవాలి. అలాగే యాలక బుడ్డలు. తర్వాత మొత్తం అంతా ఒకసారి కలియబెట్టేసేసుకోవాలి. చక్కెర కరగాలి కాబట్టి. ఆ చక్కెర కరిగేలోపు మనము కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఇంకొక పెనంలో ఇందాక చేసుకున్నాం కదా రౌండ్ బాల్స్ లాగా పిండితో, ఆ బాల్స్ అన్నీ అందులోకి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. ఈ బాల్స్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పైన మొత్తం మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి. ఇలా మొత్తం అన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇంతలో మనం ముందు పాకం రెడీ చేసుకుంటున్నాం కదా, అది ఇంకా రెడీ అయిపోతుందండి. మొత్తం చక్కెర మొత్తం కరిగి లాస్ట్ స్టేజ్లోకి వచ్చేసింది. ఇంకంతే అండి, పాకం రెడీ అయిపోయింది. ఆ పాకం ఒక 2 minutes చల్లారాక ఇంతకుముందు మనం రౌండ్ బాల్స్గా చేసుకొని దేవేసుకున్నాం కదా గులాబ్ జామ్స్, వాటన్నిటిని ఆ పాకంలోకి వేసుకొని మొత్తం మునిగేలాగా ఒకసారి గరిటెతో అనుకోవాలన్నమాట. ఇంకా అవి ఆ పాకం మొత్తం పీల్చుకొని కొంచెం ఉబ్బే వరకు కొంచెం వెయిట్ చేయాలి. ఇంతలోపు మనము ఒక గిన్నె తీసుకొని పాలు పెట్టుకొని అందులోకి కొంచెం కుంకుమ పువ్వు ఒకవేళ ఉంటే, లేకపోతే స్కిప్ చేయండి పర్వాలేదు. తర్వాత మార్కెట్లో దొరుకుతుంది కస్టర్డ్ పౌడర్ అని. ఆ పౌడర్ని కొంచెం ఒక గిన్నెలోకి వేసుకొని అందులోకి మనం ఇప్పుడు కాగబెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలు కొన్ని కొన్ని వేసుకొని బాగా కలియబెట్టేసేసుకోవాలి. ఇదో ఇప్పుడు వీడియోలో పోస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలియబెట్టేసుకొని ఆ పాలల్లోకి పోసుకోవాలి ఆ పౌడర్ని మొత్తం. చూసారు కదా పాలన్నీ కొంచెం చేంజ్ అయిపోయాయి కలర్ మొత్తం. ఇలా ఇది ఉడికే కొద్దీ కొంచెము థిక్గా అయిపోతుంది అన్నమాట పాలన్నీ. వీటిలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కచ్చాపచ్చాగా దంచుకొని. అంతే, మనకి బాదం పాలు కూడా రెడీ. తర్వాత కొంచెం బ్రెడ్ పీస్లు మార్కెట్ నుంచి ఇలాంటివే కాకుండా మామూలుగా మనకి స్క్వేర్ షేప్లో దొరుకుతాయి కదా, అవైనా పర్లేదు, కట్ చేసుకొని ఇలా మొత్తం అడుగు భాగం మొత్తం పెట్టుకోవాలి ఒక గిన్నెలో. తర్వాత వీడియోలో చూపించినాం కదా 3 దగ్గర పెట్టుకోండి, గులాబ్ జాము, బ్రెడ్, బాదం మిల్క్. ఇలా బ్రెడ్ మొత్తం పేర్చుకున్న తర్వాత వాటి మీద కొంచెం గులాబ్ జామ్ సిరప్ వేసుకోవాలి. తర్వాత బాదం పాలు కొన్ని బ్రెడ్ మునిగే వరకు వేసుకోవాలి. చూసారు కదా అలా నిదానంగా బ్రెడ్ మునిగే వరకు వేసుకోండి. ఇలా మొత్తం బాదం పాలన్నీ నీట్గా నిదానంగా పోసుకోండి, ఎక్కువ తొందరపడాల్సిన పని ఏం లేదు. ఇలా వేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత మరి సేమ్ ప్రాసెస్ బ్రెడ్ మొత్తం ఇంకొక లేయర్గా వేసుకోవాలి. బ్రెడ్ ఏదైనా పర్వాలేదండి, ఇలాంటిదే ఉండాలనేది ఏం లేదు. మరి కొంచెం షుగర్ సిరప్ వేసుకోవాలి గులాబ్ జామ్ది. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ బాదం పాలు బ్రెడ్ మునిగే వరకు వేసుకోవాలన్నమాట. చూసారు కదా అలా బ్రెడ్ మొత్తం మునిగిపోవాలి, గ్యాప్ మొత్తం ఫిల్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు కొన్ని మనం కచ్చాపచ్చాగా దంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరి సేమ్ అలానే బ్రెడ్
ఒకవేళ వెడల్పాటి గిన్నె ఉంటే కనుక ఒక 2 లేయర్స్ అయితే సరిపోతుంది. మేము చిన్న గిన్నెలో వేస్తున్నాం కాబట్టి ఎక్కువ లేయర్స్ పడుతుంది. పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలి, బయట ఐస్ క్రీమ్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ కూడా ఈజీనే కాబట్టి. ఇలా మొత్తం లేయర్స్గా వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అంతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుంది. బాదం పాలు కాబట్టి హెల్దీ కూడా ఉంటుంది పిల్లలకు. ఇలా మరికొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇంతకుముందు గులాబ్ జామ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులోని బాల్స్ అన్నీ ఇలా ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి నిదానంగా. లేకపోతే అన్నీ మళ్ళీ పగిలిపోతాయి కాబట్టి నిదానంగా పేర్చుకోండి. ఇప్పుడు ఎలాగో అందరూ స్కూల్కి వెళ్తున్నారండి పిల్లలందరూ. వాళ్ళ ఇంటికి వచ్చేపాటికి ఏదో ఒకటైతే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇంటికి వస్తేనే అడుగుతారనమాట, ఆకలిస్తుంది, ఏం చేసావు మమ్మీ అని. వాళ్ళకి ఇలా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అంతా మీరు ప్రాసెస్ చేసేసి ఇలా ఒక 1 అవర్ అంతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాళ్ళు వచ్చేపాటికి రెడీ అయిపోతుంది. అలసిపోయి వచ్చింటారు కాబట్టి కూల్గా హాయిగా తింటారు. ఇంకా అంతే. ఇలా గులాబ్ జామ్స్ అన్నీ వేసేసిన తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూసారు కదా, నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను చూడండి. ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను ఎలా అవుతుంది అని. ఇలా ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.